బీహార్లోని పూర్ణియా జైలు నుండి దేశవ్యాప్తంగా దోపిడీ గ్యాంగులను నడిపిస్తూ అంతరాష్ట్ర బంగారం దొంగ సుబోధ్ సింగ్ ను కరీంనగర్ పోలీసులు 4 రోజులు కస్టడీకి తీసుకున్నారు. మే 3న కరీంనగర్ జ్యోతినగర్లోని పీఎంజే జ్యువెలరీ షోరూంలో జరిగిన సంచలన దోపిడీ కేసులో ఇతనే ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. 2018 నుండి జైల్లోనే ఉంటున్న సుబోధ్ సింగ్ దేశవ్యాప్తంగా సుమారు 400 కిలోలకు పైగా బంగారం దోపిడీకి వ్యూహరచన చేసినట్లు విచారణలో తేలింది. ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు లభించడంతో కరీంనగర్ పోలీసులు బీహార్ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసి అక్కడి కోర్టుల అనుమతితో మే 28న అతన్ని కరీంనగర్ తీసుకువచ్చారు. అనంతరం స్థానిక జిల్లా జైల్లో రిమాండ్ ఉన్న సుబోధ్ సింగ్ ను విచారించేందుకు కస్టడీ పిటిషన్ వేగా కోర్టు పోలీసులకు 4 రోజుల పాటు కస్టడీని మంజూరు చేసింది. ఇప్పటికే ఈ కేసులో 2 దొంగల్ని సిమ్ కార్డులు సమకూర్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుత కస్టడీ విచారణ ద్వారా పీఎంజే షోరూమ్ దోపిడీకి సంబంధించిన పూర్తి ప్లాన్ మరియు ఇతర వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సుబోధ్ సింగ్ తో పాటు మరో 3 నిందితుల్ని కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు.